హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మా జాసర్ గారికి బేది టమాటో చేస్తాం. ఓకే, ఫస్ట్ ఇది మరి ప్యాన్ పెట్టుకోవాలి. ఓకే, చెప్తుందమ్మా. చెప్తుంటే కొద్దిగా జీతో ఆయిల్ 1 స్పూను. నువ్వు అంటే మూత పాలు కడతా, ఒకరోజు చెప్తుంటే ఒకరోజు స్ప్రే. ఇది టైట్, ఇది కొద్దిగా వేసుకుంటాం. ఇది 2 టమాటాలు, ఇది మారుగా తురుముకోవాలి. సౌండ్ చేయకుండా వీడియో చేయాలనుకుంటున్నా, ఏదో ఒకటి డిస్టర్బ్ అవుతుంది. ఇట్లా వేసుకోవాలి. బిస్మిల్లా. అదంతా పడి నా పైన పడుతుంది. బ్లాక్ పెప్పర్, మిరియాల పొడి 1/2 స్పూన్, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుంటాం. మా ఇంట్లో సాల్ట్ బాగా తక్కువ తింటారు. 1/2 స్పూన్ ఇది ఉడకని, ఇది బాగా దగ్గరకు రావాలన్నమాట. ఓకే, దీంట్లో పచ్చిమిర్చి ఒకటే, వాడు కారం తక్కువ తింటాడంటే ఒకటే వేయమన్నాడు. ఇలాగా బాగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలాగలా మనం ఎగ్ మ్యాష్ చేసుకొని వస్తాం. ఓకేనా, నేను 3 ఎగ్గులు తీసుకున్నాను అనమాట. సరిపోతున్నా ఒకటికి 3 సరిపోతాయా? ఇప్పుడు ఏం చెప్పలేదు. 3 తీసుకున్నాం. ఇట్లా మ్యాచ్ చేసుకుంటాం. ఇలా మ్యాచ్ చేసుకొని పక్కన పెట్టుకుంటాం. చూసారా, ఈ మార్గ బాగా దగ్గరకు రావాలి, పచ్చడి టైప్లో. ఇప్పుడు దీంట్లో కొడుగుట్లు వేసుకుందాం. బిస్మిల్లా. కుబ్బస్లోకి బాగుంటుంది. ఇలాగా మా వాడికి బాగా ఇష్టం ఉంటుంది. మరి అంటే ఎక్కువ రోస్ట్ చేయకూడదు, కొంచెం పచ్చి పచ్చిగానే ఉండాలి. కొద్దిగా కూడా లేదా చెప్తా. ఇందులో ఏమేమి వేసావు? టమాటాలు ఇంకేమేసావు? సాల్ట్, టమాటాలు తురుక్కొని, మిరియాల పొడి, ఒక పచ్చిమిర్చి, సాల్ట్, మిరియాల పొడి. ఓకే ఓకే, పెట్టుకో. కవర్ బాగా నీట్గా ఉందో లేదు చెక్ చేసుకో. కారం బాగా ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు 4-5 వేసుకోవచ్చు. వాడు ఒకటే వేయమన్నాడు, అందుకే నేను కూడా ఒకటే వేస్తున్నాను. వాళ్ళు తినేటప్పుడు కారం అనుకో మళ్ళీ ఫోన్ చేసి కేరళ పెడతాడు. అందుకు ఇది బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోవాలి. ఎందుకంటే నేను ఆయిల్ ఎక్కువ వేయలేదు దీంట్లో, ఒకే 1/2 స్పూన్ వేసాను. అది చేతితో ఆయిల్ వేసిన, కొద్దిగా స్ప్రే కొట్టాను. డైట్ చేసేవాళ్ళు ఇది మరి చేసుకోండి. కుబ్బస్లోకి సూపర్గా ఉంటుంది. నేను తిన్నాను, మీరు ట్రై చేసి చూడండి. మా ఇంట్లో వాళ్ళకి బాగా ఇష్టం ఇది. మా జాసరి గడ్డ బాగా తింటారు ఇది. ఓకేనా, మీరు ట్రై చేసి. ఓకే, ఎక్కువ రోస్ట్ చేయకుండా కొంచెం పచ్చి పచ్చిగా ఉండాలన్నమాట. అప్పుడే ఇట్లా కుబ్బస్లాగా ఎత్తుకొని తినేదానికి బాగుంటుంది. అయిపోయింది, మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా, ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో చూస్తాను. ఓకే.